హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఏఆర్ టాక్స్. ఈరోజు ఇది మనకి డే 2 లాగ్ అనమాట. సో డే 1 లాగ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. అది వచ్చేసి శృంగేరి శారదా అమ్మవారి పీఠము. సో అది ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. ఇది డే 2 లాగ్ వచ్చేసి ఇది హొరనాడులో కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్న అన్నపూర్ణ ఆలయం అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా ఇది కాఫీ తోటలతో, వక్క తోటలతో, అన్ని స్పైసెస్ ఇక్కడ నుంచే పండుతాయని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. మీరు ఒకవేళ శృంగేరి నుంచి కనుక హొరనాడు దర్శనం చేసుకోవడానికి రావాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. శృంగేరిలో లాస్ట్ బస్ వచ్చేసి ఈవినింగ్ 4:30 వరకు అయితే మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు బస్ మిస్ అయినట్టయితే కనుక బాలహెన్నూర్ వచ్చి శృంగేరి నుంచి బాలహెన్నూర్ నుంచి మనం హొరనాడు అయితే రావాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా వెస్ట్రన్ ఘాట్స్ కాబట్టి మీరు డే జర్నీ అయితేనే బెటర్ అనమాట. నైట్ జర్నీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో 7:15తో లాస్ట్ బస్సెస్ అయితే ఉంటాయన్నమాట బాలహెన్నూర్ నుంచి. అది చెక్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని రండి. మేమున్న లాడ్జ్ అనమాట. ఇది టెంపుల్కి 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది కూడా దేవాలయానికి సంబంధించిన లాడ్జ్ అనమాట. ఈ లాడ్జ్కి సంబంధించింది ఆన్లైన్ బుకింగ్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మేము మార్నింగ్ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామండి. చుట్టూతో చూస్తున్నారు కదా, మొత్తం దట్టమైన అడవులతో మంచు కప్పబడి ఉంది. దేవాలయం చుట్టూ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇక్కడే మనకి కాఫీ కానీ, అలాగే మనకి వక్క తోటలు కానీ, స్పైసెస్, బిర్యానీ ఆకు అని కానీ, లేదంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచే పండుతాయని అయితే చెప్తున్నారు. సో ఈ ఆలయంలోకి వెళ్ళే ముందు మనకి ఆలయానికి 2 పేర్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి శ్రీ క్షేత్ర హొరనాడు ఆలయం అని, రెండోది వచ్చేసి శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం అని అయితే చెప్తున్నారనమాట. సో ఇది మనకి పురాణాల ప్రకారం శివుడు అతని భార్య పార్వతి అన్నపూర్ణగా ఆహారాన్ని అందించే దేవతల మధ్య వాగ్వాదం అయితే జరిగింది. ఆహారంతో సహా ప్రపంచంలోని ప్రతిదీ మాయా అని శివుడు ప్రకటిస్తాడు. ఆహారం భ్రాంతి కాదని నిరూపించడానికి పార్వతి అదృశ్యమయ్యింది. ఫలితంగా ప్రకృతి నిశ్చలంగా మారింది. వాతావరణం ఏ మార్పు లేకుండా, మొక్కలు పెరగకుండా అలాగే ఉండిపోయాయి కొంతకాలం పాటు. ప్రపంచంలో కరువు ఏర్పడింది. లోకాన్ని కరుణించి పార్వతి ప్రత్యక్షమై అందరికీ ఆహారం పంచిందనేది ఒక విశ్వాసం. రెండో కథనం ప్రకారం చూస్తే శివుడు బ్రహ్మదేవుడి తల నరికాడు. బ్రహ్మ కపాలం శివుని చేతుల్లో ఇరుక్కుపోయింది. పుర్రె నిండా ఆహారం ధాన్యాలు నిండి వరకు కూడా తన చేతులకు అంటుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు. శివుడు ప్రతి చోట వెళ్ళి ఆహారం కోసం అడిగాడు, కానీ పుర్రె నిండలేదు. అతడు చివరకు ఈ అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి కపాలాన్ని ధాన్యాలతో నింపి శివుని శాపాన్ని నివారించింది. ఇక్కడ మనకి ఈ ఆలయాన్ని ఏ భక్తులైతే సందర్శిస్తారో ఆ భక్తులకు జీవితంలో ఎటువంటి ఆహారం కొరత అనేది రాదు అనేది ఒక ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకొని వెళతారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేది ఒక నమ్మకంగా ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఈ వీడియో మధ్యలో కూడా మీకు కాఫీ బీన్స్ ఎలా తయారు చేస్తారనేది కూడా మీకు చూపిస్తానమాట. దగ్గరలోనే ఒక కాఫీ బీన్స్ తయారు చేసే గోడౌన్ ఉంది. అది మీకు అందరికీ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాం. ఎందుకంటే లోపలికి వెళ్ళాక మనకి అమ్మవారిని డైరెక్ట్ చూడడానికి వీలు లేదు కాబట్టి అమ్మవారు ఎలా ఉంటారనేది ఇక్కడ నేను క్లిప్ యాడ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మగవాళ్ళు షర్ట్ అనేది తీసేసి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పాజిటివిటీ అమ్మవారు మనకి మన ఒంటి మీద పడేలాగా జరుగుద్ది అనేది ఒక నమ్మకం అనమాట. ఇక్కడనే కాదు, దక్షిణ కర్ణాటకలో ఏ ఆలయాన్ని దర్శించినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒంటి మీద వస్త్రం లేకుండానే దర్శనం చేసుకుంటారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా అలాగే దర్శనం చేసుకోవాలని అయితే ఆలయ నిబంధనలు ఉన్నాయి. సో పక్కనే కొంచెం చిన్న షాపింగ్స్ లాంటివి ఉంటే మేము అవి చూస్తున్నాం అనమాట. జస్ట్ విండో షాపింగ్ లాగా చేసాము. ఎక్కువ ఏమీ కొనలేదు, బట్ ఊరికే చూసామన్నమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసామన్నమాట. సో ఇక్కడ మనకి గుమ్మానికి తోరాలు కానీ ఇలా డిఫరెంట్ తోరాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.
సో ఈ షాప్ అనేది చాలా పెద్ద షాప్ అనమాట. అక్కడ టెంపుల్లో ఉన్న పెద్ద షాపు, 3 షాప్స్ కలిపి ఒకే షాప్ లాగా ఉంటుందన్నమాట. సో దీనిలో మనకి డిఫరెంట్ దండలు అయితే ఉంటాయి. ఈ ఫోన్ చూడంగానే నాకు తెలిసి అందరికీ చిన్నప్పుడు గుర్తొచ్చుంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదన్నా తిరణాలు కానీ అవి జరిగినప్పుడు ఈ ఫోన్స్ అనేవి కొనుక్కునేవాళ్ళం. సో మా పిల్లలు కూడా అది అడిగారనమాట. సో వాళ్ళకి కొంచెం అది ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి అదైతే కొనిపించామన్నమాట. ఇద్దరికి సేమ్ ఒకేలాంటివి కొన్నాము. సో తర్వాత ఇక్కడ ఒక రబ్బర్ పాము అయితే ఉంది. ఆ రబ్బర్ పాము వేస్తే మా చిన్న పాప దడుచుకుంటుంది. చూస్తున్నారు కదా ఎలా దడుచుకుంటుందో. తనకి చాలా భయం వేసిందనమాట. సౌండ్ కూడా వస్తుంది. ఇలా పిచ్చుకల్ని చూసి పిచ్చుకల సౌండ్స్ విని చాలా రోజులైంది. సో అందుకే ఒక క్లిప్ తీసుకున్నాను. సో ఈ ఇల్లు వచ్చేసి ఆల్మోస్ట్ 250 ఇయర్స్ బ్యాక్ కట్టుకున్న ఇల్లు అనమాట. రోడ్డు అరుగుకి ఈక్వల్ అయిపోయి మనకి సమానంగా కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు అలా అరుగులు ఉండేవి కదా, అరుగుల మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇల్లు చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో. కిటికీలు కానీ మనకి ఆ ఇల్లు గోడలు కానీ మనలాగా ఇప్పుడు సిమెంట్లతో అలా కట్టినవి కాదండి, మట్టి అడుసులతో కట్టిన ఇల్లు. ఇప్పుడు సిమెంట్తో కట్టిన ఇల్లే కూడా క్రాక్స్ లాగా వచ్చేస్తున్నాయి. బట్ చూడండి ఎక్కడైనా కొంచెం కూడా క్రాక్ లేకుండా చాలా బాగుందన్నమాట. సో ఇలాంటి ఓల్డ్ మెమరీస్ అనేది ఎప్పటికైనా మనకి బెస్ట్ మెమరీస్గా ఉండిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ ఇంట్లో దేవాలయానికి సంబంధించిన వాళ్ళు నివాసం అయితే ఉంటున్నారు. సో పైన ఇలా చక్కగా పెంకులతో కప్పిన ఇల్లు అయితే కనిపించింది మనకి ఇక్కడ. ఇదనే కాదండి, ప్రతి ఒక్క ఇల్లు కూడా మనకి ఇక్కడ బంగాళా పెంకుతో నిర్మించిన ఇల్లులే కనిపిస్తాయి అన్నమాట. నార్మల్గా మనలాగా స్లాబ్లు వేసుకొని కట్టుకున్న ఇల్లు అయితే చాలా రేర్ కేసెస్లో కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇలాగే కట్టుకుంటారనమాట. ఇప్పుడు మీకు కనిపించేది వచ్చేసి కాఫీ గోడౌన్ అనమాట. ఇక్కడ కూడా నేను ఒక వీడియో తీశాను. సో అది కూడా మీరు చూద్దురు కానీ వీడియో ఎండింగ్లో. ఇది టెంపుల్కి మనం వెళ్ళే రూట్ అనమాట. ఇది మొత్తం ఆ ఎండింగ్కి వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది అనమాట. సేమ్ అదే ఇటుపక్క ఎండింగ్లో వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అప్పుడు అన్నపూర్ణ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అయితే ఇక్కడ చెప్తూ ఉంటారు. వీళ్ళు కుదిరిన వాళ్ళు ఫస్ట్ అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అప్పుడు అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకోండి. చూస్తున్నారు కదా ఇక్కడున్న ప్లేస్ అంతా కూడా చక్కటి దట్టమైన అడవులతో పచ్చదనంతో నిండిపోయింది. అక్కడ కనీసం అలా ఒక గంట అలా కూర్చున్నా కూడా చాలా ప్రశాంతమైన జీవితం అయితే గడపచ్చు అనిపిస్తుంది అనమాట. ఒక మంచం వేసుకొని ఆ చెట్టు కింద అలా మనం పడుకున్నామంటే మన ప్రాణం ఎటో పోయిద్ది అనమాట. అంత బాగుంది ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి దేవాలయం అని చెప్పాను కదా. రోడ్డుకి ఇటు ఎండింగ్ వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం, రోడ్డుకి అటెండింగ్ వచ్చేసి అన్నపూర్ణ దేవాలయం అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకి చాలా లాడ్జీలు అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. డైరెక్ట్గా బుకింగ్ చేసుకోకుండా వచ్చినా కూడా మీకు రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. చాలా రూమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా రోడ్ అటెండింగ్ అన్నపూర్ణాదేవి టెంపుల్. సో చూస్తున్నారు కదా చుట్టూతా మనకి పచ్చటి వాతావరణం, సైలెంట్గా పీస్ఫుల్గా ఉండే ఒక ప్రదేశం అన్నమాట ఇదంతా. సో ఇది వచ్చేసి మనకి కాఫీ గింజలు ఇక్కడ నుంచే తయారవుతాయి. ఇవన్నీ కూడా మనకి పండు అనమాట. కాఫీ గింజలు లోపల ఉంటాయి మనకి. ఇది పండుగా ఉన్నప్పుడు అవి కట్ చేసుకొస్తారనమాట వాళ్ళు. సో ఇవన్నీ మనకి తీసుకొచ్చి గ్రేడింగ్ చేస్తారు. ఇలాగే ఎండబెట్టిన తర్వాత గ్రేడింగ్ చేస్తారు. నేను ఆయన్ని అడిగాను ఇదే బీన్స్ ఎలా తయారు చేస్తారు ఏంటి అని అడిగితే వాళ్ళు కన్నడలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు ఇప్పుడు చూపించినట్టుగా పండుగ ఉన్న వాటిని అన్నిటినీ కోసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక 10 to 15 days వరకు మంచి ఎండలో ఆరబెడతారంట. ఆరబెట్టిన తర్వాత గింజ అలా తయారవుతుందంట. గింజ తయారైన తర్వాత దానిలో 2 layers వరకు 2 పొరలు ఉంటాయి కదా, ఆ 2 పొరల లోపల మనకి కాఫీ బీన్ అనేది ఉంటుంది. ఆ బీన్ ఇలా ఉంటుందని చూపిస్తున్నారనమాట.
చూసారు కదా, ఇది మనకి పచ్చిగా ఉన్నప్పుడు కాఫీ బీన్ అనమాట. వీటిని ఎండబెట్టి మిషన్లో క్రష్ చేస్తారంట. క్రష్ చేసిన తర్వాత ఆ బీన్స్ అనేది మనకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి గోడౌన్లో ఇలా పెద్ద పెద్ద బస్తాలతో తీసుకొచ్చి వేస్తున్నారు. చుట్టూ మొత్తం అన్నీ కూడా మనకి కాఫీ తోటలే కనిపిస్తాయి. మేము బస్సులో వెళ్ళాం కాబట్టి మీకు కాఫీ తోటలు చూపించడం అయితే సాధ్యం అవ్వలేదు. ఒకవేళ మీరు కార్లో కనుక ట్రావెల్ చేసినట్టయితే మీరు ఆగి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా, తను ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ అన్నీ తీసాక మనకి కాఫీ బీన్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూపిస్తున్నారు. చాలా ప్యూర్ హార్ట్స్ అనిపించినాయి అండి వాళ్ళవి చూస్తే. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ వయసులో, చాలా ఇది అనిపించింది నాకు. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు దానికోసం. వాటిని గ్రేడింగ్ చేయటం, గ్రేడింగ్ చేసిన తర్వాత వాటన్నిటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టడం, వాటిని మళ్ళీ మెషిన్స్కి తీసుకెళ్ళి క్రష్ చేయించుకొని బీన్స్ తయారు చేయటం. అక్కడికి వెళ్తే మొత్తం కూడా మీకు ఒక లాంటి కాఫీ స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళే వక్కలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారంట. వక్కలు కూడా పండిస్తారంట ఇక్కడ. ఆ వక్కల్ని తీసుకొచ్చి సేమ్ ఇలాగే ఎండబెట్టి మిషన్స్కి క్రష్ లాగా వేస్తారంట. సో చూస్తున్నారు కదా, ఇలా ఎండబెడతారనమాట. 10 to 15 డేస్లో అవి మంచిగా ఎండిపోతే కనుక అప్పుడు మాత్రమే మిషన్స్కి అయితే వేస్తారంట. ఇదంతా కూడా గోడౌన్ అనమాట. మీకు ఎదురుగా చూపించాను కదా ఒక ఓల్డ్ హౌస్, దాని ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఉంటుందన్నమాట. సో మేము అక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయాము. అయితే మేము ధర్మస్థలానికి వెళ్ళాము. ధర్మస్థలం వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.